మానభంగాలు జరుగుతున్నాయో నిమిషానికి ఒక రిపోర్ట్ ఉంది, ఎన్ని హత్యలు జరుగుతున్నాయో రిపోర్ట్ ఉంది, అలాగే ఎన్ని బ్యాంకులు ఎగ్గొట్టి ఎంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారో కూడా రిపోర్ట్ ఉంది. కానీ ఇంతమంది బలవంతంగా మతం మార్చబడ్డారని కేసులు పెట్టారని ఏదైనా రిపోర్ట్ ఉందా సార్? ఎక్కడన్నా భారతదేశం మొత్తం మీద పలానా వ్యక్తి నన్ను బలవంతంగా మతం మార్చాడని చెప్పి ఏ వ్యక్తి అని ఇప్పటి వరకు కేసు పెట్టాడా? బలవంతంగా మతం మార్చడం సాధ్యమా? ఇప్పుడు ఆయన మీద ఎవరో సిలువేశారు, ఇలా సిలువేశారు. సిలువేసినంత మాత్రం ఆయన బలవంతంగా ఆయన మార్చినంత మాత్రం నేను క్రైస్తవుడు అయిపోయారా? ఇప్పుడు ఒక మతం అంటే ఏంటండి? ఇప్పుడు ఎవరో బలవంతంగా మీకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఆశ చూపించి ఆయన తీసుకుని వెళ్ళి మీకు బాప్తిసం ఇచ్చేసాడు అనుకుందాం. మీరు ప్రొద్దున లేచి మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా లేకపోతే మీరు ప్రార్థన చేస్తున్నారా అని వచ్చి చూస్తాడా? లేకపోతే మీరు బైబిల్ చదువుతున్నారా భగవద్గీత చదువుతున్నారా అని చూస్తాడా? అంటే బలవంతంగా మతం మార్చడం అనేది అది అసలు హైలీ ఇంపాసిబుల్. మన మనసుని ఎలా మార్చగలడు ఇంకొక ఆయన? ఒకవేళ నిజంగా ఎవరో డబ్బులు ఆశ చూపించాడు, డబ్బులు తీసుకుని సరైన అప్పుడు తీసుకుని అతని పని అతను చేసుకుంటాడు పోయి. అతనికి ఇష్టం లేకపోతే, క్రైస్తవం ఇష్టం లేకపోతే, బైబిల్ని ఆయన ఫాలో చేయడం ఇష్టం లేకపోతే ఆయన ఇంటి దగ్గర ఏం సెక్యూరిటీ గార్డులను పెట్టాడు ఈ పాస్టర్ గారు ఎవరైతే ఇచ్చారో మీ ఇంటి దగ్గర మీరు ఏం చేస్తున్నారో మేము చూస్తామని చెప్పి చేయడు. ఇంత క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఆ చిన్నపిల్లల మీద 9 నెలల పసిపాప మీద కూడా అత్యాచారం జరిగింది మన హన్మకొండలో మన పక్కన. దాని గురించి ఎవరు ఒక్కరు మాట్లాడరు. అత్యాచారాలు పెరుగుతున్నాయని మాట్లాడరు, హత్యలు జరుగుతున్నాయని మాట్లాడరు, వేల కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న ప్రజాధనాన్ని విదేశాలకు పట్టుకుపోతున్నారని మాట్లాడరు. కానీ బలవంతపు మత మార్పిడి అని మాట్లాడతారు సార్. బలవంతపు మత మార్పిడి అంటే ఏంటండి? ఒక్క పారామీటర్ చూపించమనండి. నేను ఒక మాట అండి, ఇక్కడున్న సోదరులిద్దరికి నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, నాకు సమాజం మీద ఉన్న ఆ బాధ ఆవేదనే తప్ప మీ ఇద్దరి మీద నాకు ఎటువంటి ఇది లేదు సార్. నేను సమాజాన్ని ఈ ఛానల్ ద్వారా ఎవరైతే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. బలవంతం మత మార్పిడి అంటే చూపించమనండి ఎక్కడైనా. పలానా చోట ఇది ఇన్ని కేసులు అయ్యాయి, లేకపోతే సంవత్సరానికి ఇన్ని కేసులు పెడుతున్నారు కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు అర్జెంటుగా దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి ఏదైనా ఆర్డినెన్స్ తీసుకురండి. అప్పుడు జరిగే అన్యాయాలన్నింటినీ చూసి చూడనట్టు వదిలేసి ఈ జరగని అన్యాయాన్ని ఒక పుకార్ని దాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా ఒక వర్గాన్ని మొత్తం అణిచేసి ఆ వర్గాన్ని మొత్తం ఆయన ఎవరో చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తులు మన నిజంగా ఛానల్ మీద సుబేరా అండి, సుబేరా దబేరా ఏదో ఆయన మరి ఆయన అంత వావి వరుసలు లేకుండా బిహేవ్ చేస్తున్నారు క్రైస్తవులని మాట్లాడాడు. నేను నిజంగా చూడలేదు అది. వావి వరుసలు నేర్పించింది ఒక వ్యక్తిని, నీ ఎదురుగా ఉన్న ఒక స్త్రీని కనీసం మోహపు చూపు చూడొద్దని చెప్పింది బైబిల్. అలాంటి బైబిల్ నరాచ చేయొద్దని చెప్పింది బైబిల్. 2-3 పెళ్ళాలను 5 పెళ్ళాలను 10 మంది పెళ్ళాలను చేసుకుంటున్న భారతదేశానికి ఒకరితోనే ఉండాలని నేర్పించింది బైబిల్. అలాంటిది అదే బైబిల్ని ఫాలో చేసే వాళ్ళకి మరి వావి వరుసలు లేవన్నాడంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అడవుల్లో నుంచి వచ్చాడా, కొండల నుంచి వచ్చాడా? మరి నాకు అర్థం కాలేదు సార్ నిజంగా.